చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య కాలంలో అందరినీ ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఉంది. ఇదే నిద్ర రాహిత్యం. చాలామంది నిద్ర పట్టక ఇబ్బంది పెడుతూ ఉంటే మరి కొంతమందికి నిద్ర పడుతుంది, కానీ మళ్ళీ మెలకు వస్తూ ఉంటుంది. ఈ మెలకు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ నిద్ర రాహిత్యం, ముఖ్యంగా నిద్ర పట్టిన తర్వాత మళ్ళీ మెలకు రావటం. ఇలా మెలకు రాకూడదు అనుకుంటే, లేదా మెలకు వస్తే వెంటనే నిద్రపోవాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. రాత్రి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా, ఎంత ఆలస్యంగా పడుకున్నప్పటికీ కూడా, ఎంతగా అలసిపోయినప్పటికీ కూడా మర్నాడు చేయాల్సినటువంటి పనులు గుర్తుకొస్తూ ఉంటాయి కొంతమందికి, లేదా మరేదైనా కారణంతో మధ్యలో మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక నిద్ర పట్టదు. రేపు ఫలానాది పూర్తి చేయాలి, ఫలానాది గుర్తుంచుకోవాలి, ఇలాగ ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటారు చాలామంది. దీంతో ఇక ఈ నిద్రలో మెలకు వచ్చేస్తుంది. నిద్రలోకి జారుకోవటం వల్ల బుర్రంతా అదే ఆలోచనతో నిండిపోతుంది. మధ్యలో చుట్టుక్కున మెలకు వచ్చేస్తుంది. మర్నాడు చేయాల్సినటువంటి పనులన్నింటినీ ముందుగానే మీరు ఒక కాగితం మీద రాసుకోవాలి. దీనివల్ల మర్చిపోతారు అన్న భయం ఉండదు కాబట్టి ఆందోళన తలెత్తదు, మధ్యలో మెలకు రాకుండా ఉంటుంది. అలాగే నిద్రకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేచిన గంట లోపు తినేయాలి ఉదయం. అలాగే ఆకలిని నియంత్రించుకోవటానికి కాఫీ, టీ ఇలాంటి వాటిపైన ఆధారపడకూడదు. రాత్రి త్వరగా తినేయండి. 10 గంటల్లోక నిద్రకి ఉపక్రమించండి. అంటే 7ంటికి తినేయాలి, 9ంటికి పడుకోవాలి. ఇలాగ టైం టేబుల్ని సక్రమంగా పాటిస్తుంటే నిద్ర కూడా ఒక అలవాటు కింద మారిపోతుంది. ఒకవేళ మధ్యలో మెలకు వచ్చినా ఇతరత్ర ఆలోచనలకి తావివ్వకుండా శ్వాసపైనే దృష్టి పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ మీకు నిద్ర దానంతరికి అదే వచ్చేస్తుంది. ఒకవేళ అయినప్పటికీ ఎలా నిద్ర రాకపోతే అప్పుడు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసి వాటిని చక్కదిద్దాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తోటి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.